బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. తమిళనాడులోని కరూర్లో సినీ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా ఘోర విషాదం జరిగింది. తొక్కిసలాట చోటు చేసుకుని 8 మంది చిన్నారులు సహా మొత్తం 38 మంది మరణించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్ ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్త ప్రచార యాత్రను ప్రారంభించారు. శనివారాల్లో మాత్రమే 2 జిల్లాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. శనివారం నామక్కల్లో ఉదయం ప్రచారం చేపట్టి సాయంత్రం కరూర్ చేరుకున్నారు ఆయన. అక్కడ వెలుసామీపురంలో రాత్రి 7:30 ప్రాంతంలో విజయ్ ప్రసంగిస్తూ ఉండగా ఆయనకు సమీపంగా వచ్చేందుకు పలువురు అయితే ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు అందులో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు సహా మొత్తం 38 మంది మరణించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే మొత్తం పరిస్థితిని అంచనా వేసిన విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసి తీసుకోవద్దంటూ వారించే ప్రయత్నం చేశారు. అప్పటికే పరిస్థితి మొత్తం చేయి దాటిపోవడంతో సహాయక చర్యలకు ఆదేశించారు. సమీపాన ఉన్న అంబులెన్స్ వద్దకు బాధితులను తీసుకెళ్లడానికి కార్యకర్తలు ప్రయత్నించినా రద్దీ మధ్యలో నుంచి వెళ్లడానికి వెంటనే సాధ్యపడలేదు. బాధితులను పైకెత్తి పట్టుకుని రద్దీలో అతి కష్టంపై ముందుకు సాగారు. తర్వాత అంబులెన్స్ సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించారు. ఘటనా స్థలానికి మరికొన్ని అంబులెన్స్లు అయితే రావడంతో వాటి ద్వారాను కూడా బాధితులందరినీ కూడా తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా నిమిషాల వ్యవధిలోనే 38 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 50 మందికి పైగా హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. కరూర్లోని హాస్పిటల్స్ల వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నటతో కనిపిస్తున్నాయి. ఒక్కసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఎన్ని వేల లక్షల మంది ఆ ప్రసంగం కోసం వెయిట్ చేసి, దాంట్లో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కూడా అక్కడ తలపతి కోసం వచ్చి వేచి చూస్తున్న పరిస్థితి. ఒక్క చిన్న పొరపాటు వల్ల ఇంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. సో ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చాలామంది హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులపై భిన్న కథనాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని కొందరు, తమ అభిమాన నటుడైన విజయ్ను దగ్గర నుంచి చూడాలన్న ఆతృతతో కొందరు వేదిక వద్దకు దూసుకొచ్చేందుకు యత్నించారని మరికొందరు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. కరూరు జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. బాధితుల చికిత్స కోసం హాస్పిటల్స్ను సిద్ధంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. ఘటనా స్థలానికి తక్షణమే వెళ్లాలంటూ కూడా ఆయా జిల్లాల్లో ఉన్న మాజీ మంత్రులు ఎంఆర్ విజయభాస్కర్, సేందిల్ బాలాజీలను, పొరుగు జిల్లా తిరుచులో ఉన్న పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ను అందరినీ కూడా ఆదేశించి అక్కడ పంపించారు. ఆ మేరకు వాళ్ళు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. అయితే ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ రాత్రి 9:30 చెన్నై నుంచి రైలు ద్వారా కరూరు బయలుదేరారు. అయితే కరూరులోని ప్రభుత్వ హాస్పిటల్కి కలెక్టర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హాస్పిటల్స్లోని క్షతగాత్రులను అంతా కూడా ఆదివారం సీఎం పరామర్శించినట్లుగా సమాచారం అందుతుంది. అయితే మరోవైపు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లుగా సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు.
రైట్, కరూర్లో జరిగిన ఈ ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, అసలు ఈ సభకి ఎంతమంది జనం వచ్చారు? అంతమందికి పర్మిషన్ ఇచ్చినప్పుడు పోలీసులు అండ్ అలాగే అధికారులు ఎంత అలర్ట్గా ఉండాలి? సో అసలు ఎప్పుడు ప్రసంగం స్టార్ట్ అయింది, ఎప్పుడు ఇదంతా జరిగింది, ఒక్కసారి ఓవరాల్ అప్డేట్స్ ఇస్తారు దీనికి సంబంధించి? మోనిషా, ఏదైతే టీవీకే అధ్యక్షుడు విజయ్ వీకెండ్ శని ఆదివారాల్లో ఆయన బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు, ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. కొన్ని 2 జిల్లాలను ఎన్నిక చేసుకొని ఆ 2 జిల్లాల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు. ఉదయం నామకల్ జిల్లాలో పర్యటించారు. సాయంత్రం వేలుసామిపురం అనే చోట 7:30 విజయ్ ప్రసంగిస్తుండగా ఏదైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్ దగ్గరికి రావడానికి విజయ్ అభిమానులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే, పిల్లల్ని తీసుకొని భారీ బహిరంగ సభలకు తల్లిదండ్రులు ఎలా వచ్చారనేది అర్థం కాని విషయం. ఎందుకంటే ఈ ఘటనలో 8 మంది చిన్నారులు చనిపోయారు, 16 మంది మహిళలతో సహా మొత్తం 38 మంది మరణించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడైతే బహిరంగ సభలు జరుగుతారో ఒక కార్నర్ మీటింగ్ లో దాదాపు 10,000 మందికి అనుమతి ఇచ్చారు. ఆ కార్నర్ మీటింగ్ దగ్గర పోలీసులు భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా వస్తున్న విమర్శ ఏంటంటే, మేము విజయ్ అభిమానులు చెప్పే వాదన చూసినప్పుడు, మేము ఒక బహిరంగ స్థలాన్ని ఒక ప్లేస్ అడిగాము, ఆ ప్లేస్ ఇవ్వకోకుండా ఈ కార్నర్ ఏదైతే తక్కువ మంది జనాలు పట్టే చోట మాకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి తొక్కిసలాట జరిగిందని చెప్పి విజయ్ అభిమానులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే జరిగిందో, సంఘటన జరిగిన మరుక్షణం సీఎం స్టాలిన్ వెంటనే స్పందించారు, సహాయ చర్యలు చేపట్టారు. అంతేకాకుండా విజయ్ ఏదైతే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మౌన విషాదంలో కూరుకుపోయారు. ఆయన ఏమీ మాట్లాడలేని పరిస్థితి. అయితే ఆయన ఒక ట్వీట్ చేశారు, తొక్కిసలాట నా హృదయం ముక్కలైంది, చెప్పలేని, భరించలేని, వర్ణించలేని బాధ దుఃఖంతో నేను విలవిల్లాడుతున్నాను. కరూరులో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు సోదరిమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్వీట్ చేశాడు. అయితే ప్రధానంగా ఏదైతే ఈ సభలు ఉన్నాయో, సభలు జరిగేటప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాకోకుండా ఏదైతే పార్టీ నిర్వహిస్తుందో ఆ పార్టీకి సంబంధించిన విజయ అభిమానులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ విమర్శల జోలికి వెళ్ళకోకుండా స్టాలిన్ ప్రభుత్వం కూడా వేగవంతంగా చర్యలు తీసుకోవడమే కాకోకుండా ఏకంగా 2 మాజీ మంత్రులను ఒక మంత్రిని వెనువెంటనే పంపించి అక్కడ సహాయ చర్యలు చేపడుతున్నారు. ఏదైతే ఈ బాధితులు చనిపోయారో, ఏదైతే క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారో ఆ హాస్పిటల్లో 2 మాజీ మంత్రులు, ఒక మంత్రి స్టే చేస్తున్నారు, అక్కడ సహాయ చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు సీఎం స్టాలిన్ కూడా ఈ ఏదైతే క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అయితే ప్రభుత్వం కూడా వెనువెంటనే స్పందించింది. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అంటే తీవ్రంగా గాయపడిన వారికి ₹1,00,000 ఆర్థిక సాయం కూడా సీఎం స్టాలిన్ ప్రకటించారు. అయితే ఈ సంఘటన పైన స్టాలిన్ ప్రభుత్వము హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించారు. అయితే ఈ ఘటనపై ప్రముఖులందరూ స్పందించారు. ఈవెన్ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మిగిలిన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు, మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా స్పందించారు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ సభ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే విజయ్ అనే వ్యక్తి హీరో కాకుండా పాపులర్ వ్యక్తి. ఆయన ఒక సభ నిర్వహించేటప్పుడు ఆయన పార్టీతో పాటు ప్రభుత్వం కూడా వేగవంతంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా జరిగిన అంశం ఏంటంటే, ఏదైతే ఈ ప్రసంగం జరిగేటప్పుడు ఆ ప్రసంగం జరుగుతున్నప్పుడు ఈ తోపులాట గమనించిన విజయ్ ప్రసంగాన్ని ఆపేశారు. అప్పటికే ఏదైతే ఈ తోపులాట జరిగిందో ఆ తోపులాటలో పరిస్థితి చేదాటిపోతే సహాయ చర్యలకు ఆదేశించారు, మీటింగ్ ఆపివేశారు. అయితే ఇక్కడ ఆ అంబులెన్స్ ఏదైతే బాధితులను అంబులెన్స్ తీసుకెళ్లడానికి ప్రయత్నించిన మధ్యలో సాధ్యపడలేదు. ఎందుకంటే దాదాపు 10 నుంచి 12,000 మంది జనాలు ఉన్న చోట అంబులెన్స్ కూడా వెళ్ళడానికి చోటు లేదు, స్థలం ఇవ్వడానికి కూడా ఇబ్బంది లేదు. అంతేకాకుండా అక్కడ ప్రధానంగా ఏదైతే గాలి రాకపోవడం కూడా చాలా మంది స్పృహ కోల్పోవడానికి ప్రధాన కారణమైంది. మౌనిష, మరి ఇప్పుడు ఏంటి అసలు ఎంతమంది ఇప్పుడు సంఖ్య పెరుగుతూనే ఉంది, మృతుల సంఖ్య కంటిన్యూగా. సో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది ఇప్పటి వరకు ప్రాణాలు విడిచారు, సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి విజయ్ షాక్ లో ఉన్నారు. సరే, బట్ వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వీళ్ళు చిన్న పిల్లలు తీసుకుని ఇలాంటి సభకి రావడం ఏంటి? వీటన్నింటికి ఏం చెప్తున్నారు అసలు వీళ్ళు?
ప్రధానంగా ఏ పార్టీ కూడా ఇక్కడ స్పందించలేదు. కేవలం సహాయ చర్యలు చేపడుతున్నారు. ఏదైతే అధికార పార్టీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఎక్కడ కూడా ఈ సంఘటనపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ఇష్యూ జరిగింది, ఇష్యూ బేస్డ్ పైనే వెనువెంటనే చర్యలు తీసుకున్నారు, వేగవంతమైన చర్యలు తీసుకున్నారు, అక్కడికి మంత్రులు పంపించారు. అయితే ప్రధానంగా విజయ్ పార్టీ అభిమానులు విమర్శలు చేస్తున్నారు, కానీ ఆ విమర్శలు ఏవి మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంఘటన జరిగింది, ప్రభుత్వం స్పందించింది, అంతేకాకుండా 3 మంత్రులు పంపించారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఉందో చిన్న పిల్లలను తీసుకొని బహిరంగ సభలకు హాజరు కావడం అనేది తల్లిదండ్రులు చేసిన బాధ్యతారహితం అనుకోవాలి తప్పితే దాన్ని అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు విజయ్ని కానీ నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఈ ఘటనలో 16 మంది మహిళలు, 8 మంది చిన్నారులతో పాటు మొత్తం 38 మంది మరణించారని మనకు అఫీషియల్ గా సమాచారం వచ్చింది. అయితే ఈ మృతులు పెరుగుతున్నారు. దాదాపు 50 నుంచి 60 మంది గాయపడ్డారు. ఇందాక మనకు అందిన సమాచారం ప్రకారం మరో 2 చనిపోయారు. మొత్తం 40 మంది చనిపోయారు. దాదాపు 50 పైన గాయపడ్డారని సమాచారం అందుతుంది. ఓవరాల్ గా ఇక్కడ ఈ సంఘటన కిరణ్ అసలు ఇప్పుడు నార్మల్ గా మనకి కిరణ్ ఒక్క నిమిషం, సాధారణంగా మనకి ఒక సభ లేకపోతే ఒక ప్రసంగం ఏదైనా ఉంది అంటే ఇంతమంది లిమిట్తో ఇంతమందిని అని అలౌ చేస్తూ ఉంటారు బయట ఎక్కడైనా జరిగితే. అసలు ఇది చూస్తుంటే మనకి వాళ్ళు ర్యాలీ చేస్తున్నారా లేకపోతే ఏ విధంగా ఈ సభ అసలు అరేంజ్ చేశారు, అసలు దీనికి ఎంతమంది వాళ్ళు జనం వస్తారని ఆశించారు? అంతమంది జనం వచ్చినప్పుడు అక్కడ ఉన్న పోలీసులు కానీ అధికారులు కానీ అక్కడ ఆల్రెడీ ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దగ్గరలో అంబులెన్స్ కానీ మెడికల్ సర్వీస్ ఇవన్నీ వాళ్ళు రెడీగా పెట్టుకోవాలి కదా. సో ఆల్రెడీ పెట్టుకున్నారా లేకపోతే ఏం జరిగింది అక్కడ ఒకసారి? బహిరంగ సభలు జరిగేటప్పుడు అంబులెన్స్లు రెడీగా ఉంటాయి, కానీ అక్కడ ఉన్న ఏదైతే ఆ కార్నర్ ప్రదేశంలో ఉన్న దాదాపు 5 నుంచి 6 వేల మంది పట్టే చోట కార్నర్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కు భారీ సంఖ్యలో జనాలు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. అక్కడ ఉన్న అంబులెన్స్ సిద్ధం చేస్తున్నారు, మిగిలిన మెడికల్ కి సంబంధించిన కిట్ సిద్ధం చేస్తున్నారు. కానీ ఏదైతే ఈ అంబులెన్స్ ఈ జనాలను తప్పించి ముందుకు రావడం అనేది, అంబులెన్స్ ముందుకు రావడం అనేది చాలా కష్టసాధ్యమైంది. ఎందుకంటే అక్కడ తొక్కిసలాట జరిగింది, ఒకరి మీద ఒకరు పడ్డారు. అంతేకాకుండా ఏదైతే గాలి ఆడకపోవడం కూడా ఇక్కడ ప్రధానంగా స్పృహ కోల్పోవడానికి కారణమైంది. ఈ స్పృహ కోల్పోయినప్పుడు వారు బతుకున్నారా చనిపోయారా అనే దానికి హాస్పిటల్ కు తరలించాల్సిన పరిస్థితిలో అంబులెన్స్ మీద కూడా కొంచెం దాడి జరిగిందని కూడా సమాచారం అందుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ బహిరంగ మీటింగ్ కు ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలతో పాటు ఆ చిన్నారులు ఏదైతే ఆ తల్లిదండ్రులు చిన్నారులు తీసుకురావడం అనేది బాధ్యతారహితం. ఈ ఇష్యూ పైన వెనువెంటనే ప్రభుత్వాలు స్పందించాయి, వేగంగా చర్యలు తీసుకున్నారు. అయితే మృతులు మరింత పెరిగే సమాచారం ఉంది. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి మెల్లమెల్లగా అందరూ స్పందిస్తున్న పరిస్థితి. అక్కడ ఆల్రెడీ సీఎం స్టాలిన్ అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి మంత్రులు కానివ్వండి అందరినీ అలర్ట్ చేశారు. సో వాళ్ళు కూడా ప్రాంతానికి చేరుకుని రాత్రి నుంచి కూడా సహాయక చర్యలు అన్నీ అందిస్తూ ఉన్నారు. బట్ మీరు విజువల్స్లో కూడా చూస్తుంటే ఎంతో దారుణంగా కనిపిస్తున్న విజువల్స్. హాస్పిటల్స్ దగ్గర అయితే కుటుంబ సభ్యుల రోదన అసలు మిన్నంటుతుందని చెప్పుకోవచ్చు. Anak di bawah